హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ బేసిక్ లెవెల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కేఎంటి ఇన్స్టిట్యూట్లో మరి సెకండ్ బ్యాచ్ బేసిక్ లెవెల్ సెకండ్ బ్యాచ్ కంప్లీట్ అయిన సందర్భంగా కేక్ కటింగ్ సెలబ్రేషన్ జరిగింది. మన స్టూడెంట్స్ ఉన్నారు మన మధ్యలో, మరి వాళ్ళ సమక్షంలోనే జరగడం జరిగింది. అట్లా అంత మాత్రం కాకుండా మరి ఈ సెకండ్ బ్యాచ్లో మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి 1 మంత్ కావస్తుంది. మరి ఈ 1 మంత్లో వాళ్ళు స్టార్టింగ్ ఎటువంటి నాలెడ్జ్తో వచ్చారు, ఇప్పుడు ఎలా ఉంది, ట్రైనింగ్లో వాళ్ళు నేర్చుకుని ఎంతవరకు నేర్చుకున్నారు, ఎంతవరకు రిసీవ్ చేసుకోగలిగారు అని వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా మన మధ్యలో అబ్దుల్ కలాం గారు ఉన్నారు. మరి అబ్దుల్ కలాం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. హాయ్ బ్రదర్. హాయ్ సార్. మీ పేరు? అబ్దుల్ కలాం సార్. అబ్దుల్ కలాం గారు, చెప్పండి బ్రదర్, మీకు ఎట్లా ఉంది ఇక్కడ స్టార్టింగ్? మీకు ఎటువంటి నాలెడ్జ్ ఉంది? స్టార్టింగ్లో ఏం తెలియదు సార్. ఈ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని చాలా సెర్చ్ చేసినాం. ఇది ఇప్పుడు బెస్ట్ అనిపించింది, వచ్చిన తర్వాత ఒక 2-3 రోజులు కన్ఫ్యూజన్ ఉండే. ఓకే, ఏంటి ఇవన్నీ వాల్యూస్, ఇవన్నీ ఇట్లా ఒక ప్రాబ్లం వస్తే ఇట్లా చేయాలా అని కొంచెం కన్ఫ్యూజన్ ఉండే. సారు ఎన్నిసార్లు డౌట్లు అడిగినా ఓపికగా ప్రశాంతంగా మంచిగా చెప్పినారు. చాలా బాగా అర్థమైనాయి. తర్వాత ఒక ప్రాబ్లం వస్తే స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. మామూలుగా మొబైల్ షాప్లో వర్క్ చేస్తే ఒక 6 మంత్స్ లేక ఒక 1 ఇయర్ చేసినా వాళ్ళకి అంతగా ఏమైనా వస్తే బ్లైండ్గా వెళ్ళిపోతారు వాళ్ళు. మనం ఈ ఇన్స్టిట్యూట్లో చేయడం వల్ల కొంచెం ఒక ప్రాబ్లంకి స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి, ఇలా చేయాలి, ఈ ప్రాబ్లమ్ని ఇలా సాల్వ్ చేయాలి అని అర్థమైంది. స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉండే సార్, ఒక 2-3 రోజులు. స్టార్టింగ్లో మీకు మొబైల్ ఓపెన్ చేయడం, రీఫిక్స్ చేయడం అలా వచ్చా? స్టార్టింగ్లో మాకు రాదు సార్, ఏం రాదు. నేనైతే కొత్తగా ఈ ఫీల్డ్లోకి మనం సక్సెస్ అవుతామా లేదా, నేర్చుకోగలమా లేదా అనే డౌట్గా ఉండే. ఇప్పుడు కొంచెం క్లారిటీ సార్. ఖచ్చితంగా ఈ ఫీల్డ్ చాలా మంచిది, ఈ ఇన్స్టిట్యూట్ కూడా మంచిది, చాలా ఓపిక, బ్యాక్ సపోర్ట్ కూడా ఇస్తున్నారు. మంచిగా అనిపించి మంచిగా అనిపించింది సార్. మీకు ఫస్ట్లో కన్ఫ్యూజన్ ఉండిందని చెప్పారు కదా? అవును సార్. మరి అటువంటిప్పుడు మామూలుగా కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు అవసరమా వెళ్ళిపోదాం అనే థాట్ రాలేదా? అనిపించింది సార్, అనిపించింది. కొంచెం ఏంది అర్థమైతలేవు కదా ఈ వాల్యూస్ అనిపించేది. తర్వాత క్లారిటీ వచ్చింది సార్. సారు క్లారిటీగా చెప్పినారు స్టెప్ బై స్టెప్. ఏదైనా కొత్త విషయాన్ని ఒక వ్యక్తి రిసీవ్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్లో కన్ఫ్యూజన్ ఉండటం కామన్. ఇది బేసిక్ లెవెల్ అని కాదు, అడ్వాన్స్ లెవెల్ అని కాదు, ఏదైనా కానీ కన్ఫ్యూజన్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం వినని ఒక కొత్త సబ్జెక్టు నేర్చుకుంటున్నాం. ఒక 1 or 2-3 డేస్లోనే మనకు అన్నీ అర్థమైపోవాలంటే అర్థం కాదు. ఏదైనా స్టెప్, దాని ఒక క్రమం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం మనం వెళ్తే ఏదైనా అవుతుంది. అట్లని చెప్పి 1-2-3 రోజుల్లో కంగారు పడిపోయి మనకు అర్థం కాదేమో, మనం నేర్చుకోలేమేమో, డబ్బులు అనవసరంగా పోతున్నాయేమో, ఈ కంగారుతో మనం నేర్చుకోకుండా వెనక్కి వెళ్ళిపోయాం అనుకోండి, మనకే లాస్. అంతే కదా? ఇప్పుడు ఎవరికైనా కానీ స్టార్టింగ్లో కన్ఫ్యూజన్ ఉండడం కామను. అది రోజులు గడిచే కొద్ది ఎట్లా అనిపించిందండి మీకు? ఈ క్లారిటీ వచ్చింది సార్. ఫస్ట్ చాలా క్వశ్చన్లు వచ్చినాయి, డౌట్లు. తర్వాత స్టెప్ బై స్టెప్ ఈ క్వశ్చన్కి ఇదే ఆన్సర్, ఇట్లా చేయాలనా అని చాలా క్లారిటీ వచ్చింది. మరి బేసిక్ ఎలక్ట్రానిక్స్ తర్వాత సెక్షన్స్ చెప్పాను కదా, సెక్షన్ వాటిలో క్లారిటీ వచ్చిందా? క్లారిటీ వచ్చింది సార్. మామూలుగా మీకు ఎవరైనా మొబైల్ షాప్లో చేరారనుకోండి, మొబైల్ షాప్లో చేరిన దానికి ఇక్కడ నేర్చుకునే దానికి తేడా ఉందంటారా? చాలా ఉంది సార్, చాలా ఉంది. మొబైల్ షాపుల్లో థియరీ పార్ట్ ఎవరు మీకు చెప్పరు. జస్ట్ మీకు ఒక కాంబోకి వచ్చిందా, ఆ కాంబో ఎలా చేయాలి, ఒక ఛార్జింగ్ పిన్ వచ్చిందా, ఎలా ఛార్జింగ్ పిన్ వేయాలి, ఇది మాత్రం చెప్తారు. ఆ ఛార్జింగ్ పిన్లో ఎన్ని పిన్స్ ఉంటాయి, ఏ పిన్ దేనికి సంబంధించింది, ఆ పిన్స్ ఒక్కొక్క పిన్ను మనకి కనెక్టివిటీ మిస్ అయితే ఏం ప్రాబ్లం వస్తుంది, ఇవన్నీ అక్కడ చెప్పే అవకాశం అసలు ఉండదు కదా. బ్లైండ్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. నాకు తెలిసి అడ్వాన్స్ లెవెల్లో వచ్చేవాళ్ళు కూడా అట్లాగా షాపుల్లో పనిచేసి వచ్చిన వాళ్ళే. వాళ్ళకి కనీసం బేసిక్ ఎలక్ట్రానిక్స్ కూడా తెలియదు, బేసిక్ సాఫ్ట్వేర్ కూడా తెలియదు. ఇక్కడ మళ్ళీ బేసిక్ ఎలక్ట్రానిక్స్ నుంచి మళ్ళీ బేసిక్ సాఫ్ట్వేర్ కూడా చెప్పాల్సి వస్తుంది. మీకైతే అడ్వాన్స్లో అది అవసరం లేదు అనుకుంటున్నాను. అది అవసరం లేదు. బేసిక్ సాఫ్ట్వేర్ అవసరం లేదు, బేసిక్ ఎలక్ట్రానిక్స్ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఇన్స్టిట్యూట్లో అది కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ చెప్పిందే మళ్ళీ అడ్వాన్స్కి వస్తే అడ్వాన్స్ కూడా చెప్పాల్సి వస్తుంది కదా. అప్పుడు ఒకసారి 1-2 సార్లు రివిజన్ అయిందంటే ఇంకా క్లారిటీ వస్తుంది కదా.
మరి మీకు సాఫ్ట్వేర్ గురించి ఎట్లా అనిపించిందండి? సాఫ్ట్వేర్ గురించి చేయగలమో లేదో అని ఇప్పుడు ఈ హార్డ్వేర్ చేసిన తర్వాత ఇది పర్ఫెక్ట్ వచ్చింది, పర్లేదు స్టెప్ బై స్టెప్ చేయొచ్చు అనిపించింది. ఓకే. సాఫ్ట్వేర్లో కన్ఫ్యూజన్ ఉండే, ఎందుకంటే సాఫ్ట్వేర్ కాబట్టి మనం చేయగలమా లేకపోతే చేసే క్రమంలో డెడ్ అయిపోతాయా ఫోన్స్ అని ఉండేది. ఒకసారి మీ వీడియోలు చూసి చెప్పిన తర్వాత కొంచెం కన్ఫ్యూజన్ ఉండే, వీడియోలు చూసిన తర్వాత క్లారిటీ వచ్చింది సార్. ఓకే. క్లారిటీ చేయగలమని నమ్మకం వచ్చింది. చేయగలము అని నమ్మకం వచ్చింది సార్. ఒక మొబైల్లో అన్లాక్ వస్తే ఎలా అన్లాక్ చేసుకోవాలి, వస్తే ఫ్లాషింగ్ ఎట్లా ఈజీ చేయాలి. మెథడ్స్ చెప్పడం జరిగింది అవును సార్. కదా. అందులో ఒకవేళ అర్థం కాకపోయినా మనకు బ్యాకప్ సపోర్ట్ ఉంది గ్రూప్లో. ఓకేనా. ఏ డౌట్ వచ్చినా గ్రూప్లో మీరు పోస్ట్ చేయగలిగితే సార్ కానీ నేను కానీ మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఓకే సార్. కదా. అవును సార్. టోటల్గా మీరు బాగుందంటారు. బెస్ట్ ఫీల్ సార్. మరి కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి ఏమన్నా సలహాలు సూచనలు ఇస్తారా? స్టార్టింగ్లో ఎవరికైతే ఏం అర్థం కాదు ఫ్రెండ్స్, స్టెప్ బై స్టెప్ మనకు ఎన్ని క్వశ్చన్లు ఉన్నా సార్ వాళ్ళు అయితే ఎంత ఇరిటేట్ అవ్వకుండా చాలా ఓపికగా చెప్తారు. కొత్త బెస్ట్ ఫీల్డ్ అంటే చాలా చాలా బెస్ట్ ఫీల్డ్. కొత్త వాళ్ళు ఏమైనా డౌట్లు ఉన్నా ఏమైనా ఫస్ట్ ఉండేది ఈ ఫీల్డే ఎందుకు బెస్ట్, చాలా ఫీల్డ్ ఉన్నాయి కదా అని కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ వచ్చిన తర్వాత అందరికీ క్లారిటీ అవుతుంది. ఓకే. కొత్తగా రావాలనుకున్న వాళ్ళు డౌట్ లేకుండా రావచ్చు అంటారా? డౌట్ లేకుండా రావచ్చు సార్. కొన్ని ఇన్స్టిట్యూట్లు ఉంటాయి, బ్యాకప్ సపోర్ట్ ఉండదు, ఏముండదు, చెప్తారే వెళ్ళిపోతారు. సెర్చ్ చేసిన మేము కూడా సెర్చ్ చేసి వచ్చిన వాళ్ళమే. బ్యాకప్ సపోర్టు ఎన్ని అడిగినా ఓపికగా చెప్తారు, మంచి ఇన్స్టిట్యూట్ అని చెప్పి తెలుసుకొని వచ్చినాం సార్. వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ అంతా క్లారిటీ వచ్చింది. వచ్చింది. ఓకే. మరి టోటల్గా మీతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే ఫీలింగ్తో ఉన్నారు, అది మీరు మాత్రమే ఉన్నారా? అందరు ఇదే ఫీలింగ్తో ఉన్నారు సార్. స్టార్టింగ్లో వాళ్ళకు కూడా క్వశ్చన్లు ఉండే, డౌట్లు, ఏంది అర్థం కావట్లే అని మేము డిస్కస్ చేసేవాళ్ళం. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఈ వాల్యూస్ ఇట్లానా అని, ఈ ప్రాబ్లంకు ఇట్లా చేయాలనా అని క్లారిటీ వచ్చింది సార్. అందరికి నోట్స్ కూడా చాలా క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ఏమైనా డౌట్లు ఉంటే కూడా ఇప్పుడు మనం ఇది నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఫస్ట్ మనం బుక్లో కూడా చూసుకోవచ్చు, నోట్స్లో స్టెప్ బై స్టెప్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఒక ప్రాబ్లంకి ఎటువంటి ప్రాబ్లం వస్తుంది, ఎలా సాల్వ్ చేయాలి, ఫస్ట్ ఏం చేయాలి, సెకండ్ ఏం చేయాలి, థర్డ్ ఏం చేయాలి, స్టెప్ బై స్టెప్ నోట్స్ ఇవ్వడం జరిగింది. ఆ నోట్స్ దగ్గర పెట్టుకొని కొన్ని రోజులు మీకు అలవాటు అయిన దాకా నోట్స్ దగ్గర పెట్టుకొని చేయండి. తర్వాత నోట్స్తో పని లేదు ఇక మీరు, ఒకసారి అలవాటు పడింది దాకా, అంతే కదా? అంతే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.